వెంబటనే నేను మా నాన్నగారికి ఫోన్ చేశాను. నాన్నగారు, నాకు ఇంకొక సంవత్సరం కూడా కావాలి, నేను ఇంకోసారి కూడా ఐఏఎస్ రాద్దామని. వెంబటనే మా నాన్నగారు తిట్టారనమాట. ఇంకేంటి 3 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇంకా నువ్వు రిస్క్ తీసుకోవద్దు, వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు అని చెప్పి. తర్వాత మా అమ్మకి ఫోన్ చేశా, మా అమ్మ కూడా తిట్టింది. అప్పుడు నేను మా అక్కకి చేసి మా అక్కని అడిగా, అక్క అమ్మని నాన్నని కన్విన్స్ చేసి నాకు 1 సంవత్సరం ఇప్పించు, దాని తర్వాత మీరేం చెప్తే అది చేస్తా అని చెప్పా. మా అక్క మా అమ్మ మా నాన్నని కన్విన్స్ చేసి నాకు ఇంకో సంవత్సరం నాకు ఇప్పించింది. అట్లా నా చేతికి 1 సంవత్సరం టైం వచ్చింది. 3 కారణాలు వచ్చాయి. ఫస్ట్ కారణం హ్యాండ్ రైటింగ్. నేను హ్యాండ్ రైటింగ్ కోసం వెతుకుతున్న సమయంలో ఒక రోడ్డు మీద ఒక ఇంటి ముందు ఒక బోర్డు ఉంది, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నేర్పబడును అని చెప్పి. నేను బండి తీసుకెళ్ళి అక్కడ ఆఫ్ చేసి బెల్ కొట్టాను. ఒక టీచర్ బయటకు వచ్చింది. నేను ఆ టీచర్ని అడిగాను, టీచర్ నాకు హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారా అని అడిగాను. వెంబటి నా టీచర్ అంది, ఇబ్బంది లేదండి, మీ అబ్బాయినో అమ్మాయినో తీసుకురండి, నేను నేర్పిస్తానంది. సో నేను అన్నాను, మా అబ్బాయికో అమ్మాయికో కాదండి, నాకు హ్యాండ్ రైటింగ్ నేర్చుకునే ఆమె షాక్ అయింది. ఇదేంటి 6 అడుగులుండి 25 వయసు ఉండి ఒకడు వచ్చి నన్ను హ్యాండ్ రైటింగ్ నేర్పించమంటున్నాడు అని చెప్పి. నేను ఆ టీచర్కి అర్థమయ్యే విధంగా చెప్పా, టీచర్ నేను ఇట్లా ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను, నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు, సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్ అని. ఆమె నాకు 1 నెల రోజులు హ్యాండ్ రైటింగ్ నేర్పించింది. తర్వాత సంవత్సరం ప్రతిరోజు 2 గంటలు నేను హ్యాండ్ రైటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేశాను. ఈరోజు నేను నా ఆఫీస్లో నేను ఏమైనా ఫైల్ మీద రాస్తే మా క్లర్క్ కానీ నాతో పనిచేసే వాళ్ళు కానీ అడుగుతారు, సార్ ఇది ప్రింట్అవుటా హ్యాండ్ రైటింగ్ అని చెప్పి. ఆ విధంగా నేను నా హ్యాండ్ రైటింగ్ని మార్చుకున్నాను. రెండోది, ఒక సమాధానం, ఒక ఆన్సర్ ఎలా రాయాలనే విషయం. ఆల్రెడీ ఐఏఎస్ వచ్చిన ఒక మేడం ఉంది, బాలలత మేడం అని చెప్పేసి. నేను ఆ మేడం ఇంటికి వెళ్ళి, మేడం నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలో గైడ్ చేస్తారా అని అడిగాను. మేడం రేపు రా అంది. నేను రేపు వెళ్ళి మేడంని కలిసా. మళ్ళీ రేపు రా అంది. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మేడంని కలిసా. అట్లా 1 వీక్ మేడం నెక్స్ట్ డే అంది. నేను మేడం చెప్పిన స్థలంలో మేడం చెప్పిన సమయానికి వెళ్ళి మేడంని కలిసా. 7వ రోజు మేడం చెప్పింది, కృష్ణ నాకు అర్థమైంది నువ్వు ఒక కమిటెడ్ స్టూడెంట్ అని. నేను ఒక పని చెప్తా, నేను నీకు 365 ఎగ్జామ్స్ పెడతాను. ప్రతి ఎగ్జామ్ 3 గంటలు. ప్రతి ఎగ్జామ్ ఎర్లీ మార్నింగ్ 4ంటికి మా ఇంటికి వచ్చి రాయాలి. నువ్వు 4ంటికి వచ్చి 7 దాకా రాయాలి. ఏదైనా కారణం వల్ల నువ్వు ఒక ఎగ్జామ్ రాయకపోయినా, ఒక ఎగ్జామ్ లేట్గా రాసినా అది నీ లాస్ట్ ఎగ్జామ్ అవుతుందండి. సో నేను మేడం చెప్పిన విధంగా 1 సంవత్సరం ప్రతిరోజు మేడం ఇంటికి 4ంటికి వెళ్ళి 3 గంటల ఎగ్జామ్ 365 రోజులు రాశాను. నేను 365 రోజులు ఎప్పుడైతే ఎగ్జామ్ రాశానో ఆటోమేటిక్గా ఒక సమాధానం మంచి భాషలో కథలాగా ఎలా రాయాలో నాకు అర్థమైపోయింది. అదేవిధంగా నా మాట తీరు మార్చుకోవటం కోసం ఆల్రెడీ ఐఏఎస్ చదువుతున్న పిల్లలకి నేను కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టాను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. నేను ఎప్పుడైతే పిల్లలకి టీచర్గా అయ్యి కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టానో నాకు వెంబటిన అర్థమైంది ఒక విషయం, ఎదురు వ్యక్తికి బాగా అర్థమయ్యే విధంగా ఎలా మాట్లాడాలను. అట్లా 1 సంవత్సరంలో నేను ఈ 3 కారణాలని ఓవర్కమ్ చేసి 4వసారి ఐఏఎస్ కోసం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాను, క్లియర్ చేశాను. మెయిన్స్ ఎగ్జామ్ రాశాను, క్లియర్ చేశాను. అండ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశాను, క్లియర్ చేశాను. ఐ గాట్ ఆల్ ఇండియా 66 ర్యాంక్. సో దాని తర్వాత ఐ గాట్ కేరళ క్యాడర్. సో ఫస్ట్ 9 years ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ కేరళ. అలా నేను అలపిలో 2 years సబ్ కలెక్టర్గా పనిచేశాను. తర్వాత 4 years కేరళ టూరిజం డైరెక్టర్గా. ఐ వాజ్ ద యంగెస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కేరళ టూరిజం అండ్ ద లాంగెస్ట్ సర్వైవింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కేరళ టూరిజం ఫర్ 4 years. దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ అలపి and then I worked in Thrissur. Currently I am working in Thrissur as district collector. So మీ అందరికీ తెలుసు ఐఏఎస్ జీవితంలోనే చాలా ఇంపార్టెంట్ అయిన పోస్ట్ జిల్లా కలెక్టర్ అన్న పోస్ట్. నేను 2015లో ఐఏఎస్ అయినప్పటి నుంచి నేను బాగా ఎదురు చూస్తున్న ఒక నిమిషం, నేను ఎప్పుడు జిల్లా కలెక్టర్ అవుతాను అని చెప్పేసి. అట్లా 2015 నుంచి నేను ఎదురు చూస్తుంటే 2022 ఆగస్టు 2వ తారీఖు నాకు ఈవినింగ్ 7:30కి ఒక ఫోన్ వచ్చింది, రేపు పొద్దున వెళ్ళి అలపిలో జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకో అని చెప్పేసి. అట్లా ఆగస్టు 3వ తారీఖు 2022 నేను ఆలప్పుడలో జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను. జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒక క్షణం, నేను జిల్లా కలెక్టర్ అన్న పోస్ట్లో సైన్ చేయబోతున్న ఫస్ట్ ఫైల్ ఏదై ఉండొచ్చు అని చెప్పేసి. అట్లా బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పుడు ఒక క్లర్క్ ఒక ఫైల్ పట్టుకుని నా క్యాబిన్లోకి వచ్చింది. నేను క్లర్క్ని అడిగాను, ఏంటి ఆ ఫైల్ అని చెప్పేసి. అప్పుడు ఆ క్లర్క్ చెప్పింది, సార్ వర్షాలు పడుతున్నాయి కదా, రేపు పిల్లలకి హాలిడే ఇచ్చే ఫైల్ సార్ అంది. సో నా జీవితంలో జిల్లా కలెక్టర్గా నేను సైన్ చేసిన ఫస్ట్ ఫైల్ ఏంటయ్యా అంటే పిల్లలకి
హాలిడే డిక్లేర్ చేయటం. నార్మల్లీ పిల్లలకి హాలిడే ఇస్తేనే వాళ్ళు భయంకరంగా సంతోషంగా ఫీల్ అవుతారు. అది ఫస్ట్ సిగ్నేచరే హాలిడే ఇస్తే దే వర్ వెరీ వెరీ హ్యాపీ. సో జిల్లా కలెక్టర్ ఫస్ట్ ఫైలే పిల్లలకి హాలిడే డిక్లేర్ చేయటం అనేది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద, ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ